హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్టూడియో దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మన పనులు అయితే వచ్చారు, ఆల్రెడీ వర్క్ అయితే నడుస్తుంది, ప్లాస్టరింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన వినాయకుడు ఈరోజు లాస్ట్ డే. ఏమైందిరా ఈరోజు లాస్ట్ డే మన వినాయకుంది. రేపు సాయంత్రం నిమజ్జనానికి పంపించేసేయాలి. కొద్దిగా అంతటా అనిపిస్తుంది, మన దగ్గర నుంచి ఒక పర్సన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇది తప్పది. వాడైతే ఏడు ముఖం పెట్టిండు వినాయకుడు పోతారు అనగానే. అన్నం తిను. రాత్రి తినలే, నేను లేపినా, నేను లేపినా 2-3 సార్లు. లేవురా తినరా తినరా అంటే మనకి అది తినడు కదా ఆడా శాండ్విచ్, అదే నేను అన్నట్టు. నాకు జ్వరం వచ్చింది, నాకు ఎట్లా జ్వరం వేసుకున్నాను. బా జ్వరం వచ్చిందా? ఏం చేసినా జ్వరం వచ్చింది. లేపి కూర్చోబెట్టినా తినలే. సో ఇప్పుడు వచ్చేసి మనలో వచ్చాక వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ ఛానల్ కోసం ఒక వీడియో షూట్ ఉంది, అదేంది ఏం కథ అని చెప్పేసి మీరు ఫ్యామిలీ ఛానల్ చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఏం చేయబోతున్నాము అంటే, ఇక్కడ మన వినాయకుని దగ్గర లంచ్ అయితే కుక్ చేయబోతున్నాము. వాళ్ళని పనులను తింటారా అని అడిగితే వాళ్ళు మన దగ్గర తిన్నాము అన్నట్టుగా మాట్లాడారు. సో అందుకోసం వాళ్ళకైతే పెడతారేం. మేమే మా అందరి కోసం ఇక్కడ ఏదైనా ఒక ఐటమ్ కుక్ చేసుకొని తింటాము, అదేంది ఏం కథ అని చెప్పేసి ముందు మీరు వీడియోలో చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఛానల్ కోసం ఒక వీడియో అనుకున్నాము, కాకపోతే అవి అతుక్కుంటలేవు. సో అది ఎట్లయితే ఇంకా తనని చూడాలి. ఒకవేళ అయితే ఆ వీడియో అవుతుంది. మొత్తం 3 వీడియోలు అయితే ప్లాన్ చేసినాం ఈరోజు. సో చూద్దాం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఎన్ని అయితే ఏం కథ అని చెప్పేసి. ఎస్టర్డే వ్లాగ్లో చెప్పినా కదా, చింటు మోడల్ వచ్చేసిండు. ఎట్లా చెయ్యి ఇప్పుడు శేఖర్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి వస్తా అన్నాడు. తక్కువైంది కొంచెం. ఏది ఇట్లా ఇట్లాను బండి ఎక్సలేటర్ ఎడితే ఎట్లా బరాబర్ మళ్ళీ వాడాలి. రేపు బండి కొంచెం తక్కువ, కొంచెం తక్కువ బండి పట్టుకొచ్చు. ఎడమ చేతికి అయితే ఏం కాకపోతుండే, బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకు కాదురా, మనం మ్యాక్సిమం రైట్ హ్యాండ్తోనే చేస్తాము, అందుకనే అంటున్నా. మనం సామాన్లు అన్ని గట్టినే ఉన్నాయి. ఒకటి ఇది, 2 ఆ కొట్టేటి పంతులు గారు తీసుకురమ్మన్నారు. ఇది ఇంకా కట్టని కట్ట, అవి 2 ఏమో ఒకటి వినాయకుని కూడా కొట్టని, 2 వినాయకుని కూడా కొట్టని. అన్నవాళ్ళు అయితే ఇప్పుడు అయితే కుకింగ్ వీడియోకి సామాన్ అయితే చేయడానికి పోయారు. అయినంత కుకింగ్కి ఏమేమి కావాలి, బొగన మసాలా అవి మొత్తం పోయి తీసుకొని వస్తే అయిపోతుంది. అన్న రాకపోతే మొత్తం సెట్ చేసి పెడితే సెట్ చేస్తే అయిపోతుంది. ఇక స్టవ్లు పోయి ఒక పెద్ద బొమ్మని మసాలా అవి మొత్తం తీసుకుపోతే అయిపోతుంది. ఎందుకు చేసుకున్నామంటే ఎలుకలు బాగున్నాయిరా, అందుకోసం బోండి తయారు చేసినాం. ఎందుకంటే లోపల బియ్యం ఉన్నది, అది కూడా లోపల పోతూనే ఉన్నది. ఇప్పుడు ఈ బొగన తీసే ముందుకు 4-5 పోయినాయి, ఇల్లు నుంచి పోతున్నాయి. ఇల్లు నుంచి చిన్న పిల్లలు ఉన్నాయి అలా. మనం ఆ రోజు వెంటిలేటర్ ఫ్రేమ్స్ తీసుకుపోయినాం కదా, 2 తీసుకుపోయినాం. కాకపోతే ఒకటి వాష్రూమ్కి కావాలని అన్నారు, అందు గురించి మళ్ళీ ఒకటి చేయించిన. అంత అంటున్నారు అదే అది. నేను ఇంకా పెట్టుకుంటావు. కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే పోతున్నాం. మెయిన్ వచ్చింది ఈ వెంటిలేటర్ గురించి ప్లస్ గ్యాస్ సిలిండర్ గురించి. 2 పనులు అయిపోయాయి బామా. ఇప్పుడు ఇక ఇంటికి పోయి మన వీడియోలో షెడ్యూల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఛానల్ వీడియో, నెక్స్ట్ బ్లాగ్ ఛానల్ వీడియో, తర్వాత మెయిన్ ఛానల్ వీడియో. లెట్స్ గో టు స్టూడియో. ఇంతకుముందుకు ఇంటి దగ్గర నుంచి అలా వస్తుంటే ఒకటి దొరికింది డ్రోన్ క్రాకర్. ఇది ఎగురుతా వేసుకుంటాం, మనం తెప్పియాలి కదా. తెప్పియానికి సార్ ఒక స్పెషల్ ప్లేస్కి అయితే పోబోతున్నాము. సరే ఎగురుతుందా ఎగరదా అది చూద్దాం. చెప్పాలా నేను చెప్పరా, నువ్వు అట్టే ఎగరలే కానీ కుక్కలన్నీ జంప్ అవుతున్నాయి మెల్లగా ఆ సౌండ్ని.
మనము వినాయకుని పెట్టి ఈ రోజుతోనే 5 రోజులు అయితే కంప్లీట్ అయింది. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఇక్కడ డిన్నర్ కావచ్చు, లంచ్ కావచ్చు కుక్ చేసుకొని అయితే తినలేదు. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చేయబోతున్నాము అంటే మంచిగా రాత్రి డిన్నర్ కుక్ చేసుకొని అందరం తిని ఎంజాయ్ అయితే చేయబోతున్నాం. ఎందుకు అంటే రేపు నిమజ్జనానికి వెళ్ళిపోతాడు కాబట్టి అసలు ఇంటుంటేనే అంతటా అనిపిస్తుంది ఈ మధ్య పోతారని చెప్పేసి మా ఇంట్లోకి వాళ్ళు పోతున్నట్టుగా అనిపిస్తుంది దేవుని చూస్తుంటే. సో ఎనీవే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం మంచిగా క్లీన్ చేస్తున్నాం. ఆల్రెడీ రోజు క్లీన్ చేస్తాం. మీద చెట్టు ఉండే వరకు ఆకులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇవంతా తీసేసి చెత్త ఆ తర్వాత ఇక సాప్ వేసుకొని మంచిగా కుకింగ్ వీడియో మనం బయట ఎట్లయితే కుక్ చేసుకుంటామో మన దేవుని ముంగట ఇక్కడ మేము వెజ్ అయితే కుక్ చేసుకొని తినబోతున్నాము. ఆ తర్వాత ఇక డిన్నర్ అన్నట్టు ఇక ఒక డిన్నర్ అన్నదానం కాదు అట్లనే దేవుని ముంగట మాది మాకే అన్నదానం. ఎందుకంటే ఊరికి చాలా దూరం ఉంది కదా, మేము మా ఇష్టంతో అట్లా మా గ్యారేజ్ దగ్గర పనిచేసే దగ్గర అయితే పెట్టుకున్నాము. సో ఊరు లోపల మనం పెట్టినట్లయితే అన్నదానం పెడితే మస్తు మంది వస్తుండే, కానీ ఊరికి దూరం అయిపోయింది కదా, అట్లా అన్నదానం పెట్టి రాకుండా అయింది. ఓకే అవా మస్తు అనిపిస్తుంది కదా దేవుని ముంగట సాఫ్ ఎత్తే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాం. ఈ కుకింగ్ వీడియోలో మనం ఏం కుక్ చేయబోతున్నాము అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెష్ పన్నీర్ అవుతుంది మన దగ్గర. ఎంత అంటే ఇది 500 గ్రామ్స్ 1 kg అయితే ఉందన్నమాట. ఈ పన్నీర్ మొత్తాన్ని మనం అయితే కుక్ చేయబోతున్నాం. దేంతోనంటే ఈ మటర్ పన్నీర్ చేస్తున్నాం. ప్లస్ దీంతో పాటుగా మన దగ్గర బాస్మతి రైస్ అవుతుంది. బాస్మతి రైస్ అయితే ఉండబోతున్నాము. సో ఇదే మన డిన్నర్. సో ఇప్పుడు ఎట్లా వండుతాం ఏం కథ అనేది చూడర్రి. ఎట్లయినా మనం మంట పెడతాం కాబట్టి ఆ మంటలో కాల్చుకొని కంకులు కూడా తీసుకొచ్చినాం. ఇక మేము ఏ కుకింగ్ వీడియో చేసినా కానీ అది లాస్ట్ దాకా ఉంటుంది కావచ్చు, కానీ పన్నీర్ ఏదైతే ఉందో ఇది వండినామనుకో ఇది కొద్దిగా నూనెలో ఇట్లా గోలిసినట్టు వేయాలి, పచ్చిగా రాకుండా. సగం పడుతుంది. కిలో ఇచ్చినా కదా అర్ధ కిలో ఆనే అయిపోతుంది. దానికి కారపొడి ఉప్పు వేసుకొని తింటే కదా తింటనే ఉంటారు మామూలు తింటనే ఉంటారు. అలా బాగా పీసులు అయినాయి అన్న, ఇలా తక్కువైనాయి. ఇలా ఇలా పెద్ద కోసినాం, అలా చిన్నగా కోసిన ఇది తినుర్రి, అదే కూరకు అవుతుంది. ఇట్లా అన్ని తినేది మనమేగా. బియ్యం అయితే బుక్తాను అప్పంచేరి. ఇది తీయ ఉంటే మాత్రం ఇప్పుడే ఉడుస్తుంది అంతా అన్న. స్వీట్లు అన్నవి కాజు కట్లు తింటావారా? ఒకటి చూద్దాం. తిని అది కాదు పన్నీర్ తిను. మస్తుంది ఏమైనా మస్తుందా? అవి వేస్ట్ చేయొచ్చు చూద్దాం. చిన్నగా ఇప్పుడే ఉడుతుంది అది. మళ్ళీ ఇది మళ్ళీ పలుగుతాం చూడు దాన్ని, అదే మన పన్నీర్ జింగడిగా మస్తు ఉన్నది. పాలను పలగొట్టి తయారు చేస్తారు. ఇల్లు వచ్చేసి ప్యాకెట్లు ఏమున్నాయంటే మొత్తం కూడా పచ్చి బఠానీలు అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడవచ్చు. కానీ ఏదేమైనా మస్తు అనిపిస్తుంది అన్న. లాస్ట్ రోజు అట్లా కాదు, బాగా అనిపిస్తుంది లాస్ట్ రోజు అంటే. లాస్ట్ అన్నకన్నా అన్నదానం ఎట్లా చేస్తారు, అందరు వెళ్తారు. ఇది ఏంటంటే మనం దూరం ఉన్నాం, ప్లస్ బడ్జెట్ కూడా అంత లేదు కాబట్టి మనమందరం మనమే అన్నదానం చేసుకుంటాం. మీకు అందరు కనబడతలేరు కావచ్చు. ఇక్కడ బాబాయ్ గారికి ఫుల్ జ్వరం వచ్చింది. మన విజయగాడు వచ్చేసి మెయిన్ వీడియో ఎడిట్ చేయడానికి పోయిండు. వాడు ఎడిట్ చేసి వస్తాడు, జాయిన్ అవుతాడు. అన్న మాకు ఎవరు కొండరాస్తాక వాడే వండుతాడు. వాడు వచ్చే లోపల నేను కూర వండి పెడతా. కళ్ళు మండుతున్నాయి అన్న. కోస్టన్ నాకు మాడతారు, పక్క పండు కూర్చున్నాను నువ్వు నీకు మాడతానే. నాకు కూడా ఏంటిది మంటున్నాయి కళ్ళు కిదాంతో. నాకేమైతలేదు మరి. నువ్వే కట్ చేస్తావు, నీకేమవుతుంది? కట్ చేసుకోనికే అవుతుంది రా జింగిడిగా. కాదు అట్లా అమ్మా గ్యారేజ్ కాడ కుకింగ్ వీడియో చేస్తుర్రాడ్రా, నేను ఊకుంటే ఎట్లా? వాడు వాడేనా ఇంత పడి స్టార్ట్ వేసుకుని నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. నేను లేకుండా కుకింగ్ వీడియో ఎట్లయితుంది అసలు? వాడు ఇవాళ దాకా జ్వరం వచ్చి పండుకున్నాడు. బాబాయ్ మటర్ పన్నీర్ వండుతున్నాం, గ్యారేజ్ కాడ దారాయంగా లేచి ఉరికొచ్చిండు. చెప్పలే కానీ వాసన ఇంటి దాకా పోయింది, అందుకోసం ఉరికొచ్చింది అది.
టైం అయినా ఈసారి వినాయకుని దాంట్లో హైలైట్ అయింది అంటే తాజ్గాన్ డైలాగు ఏంది అంటే అన్న మనకు డ్యామేజ్ అయిన వినాయకుడు వచ్చిండన్న అన్నాడు. ఎందుకురా అంటే ఒక పని మంచిగా ఉంది, ఒక పని విరిగిపోయిందన్న. అవి మాత్రం హైలైట్ రా తాజ్గా. అని తెలుసు కావాలని అన్నాడు. నాకు తెలియదు అందుకోసారి నాకేం తెలుసు. నేను మొన్న 100 వినాయకులు పోయాక నా 2 బరాబర్ ఉన్నాయి. పెద్ద వినాయకులు పెద్ద ఉండేసరికి మంచిగా అనుకున్నాడు వాడు. మొన్ననే కిరాణ్ షాప్ లా కొనుకొచ్చిన పచ్చి నూనె, పాలతో చేసిన పన్నీరు, కడుక్కొని కోసుకున్న ఉల్లిగడ్డలు, బా అబ్బా కారప్పొడి ఉప్పు మంచిగా చల్లిన నాకు ఏవా మస్తు అదే చల్లిన. ఆహాహా ఆహాహా ఎట్లయినా కుకింగ్ వీడియో చేసినాము, అగ్గులు అయితే ఉన్నాయి. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే కంకులు అయితే తీసుకొచ్చిన. కంకులు అయితే నేనే పసం ఉంటుందని. వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో వచ్చేవరకు మన వాళ్ళు పన్నీర్ కూర ఇంకా కంపెనీతో తినేసారు. ఎప్పుడు పన్నీర్ కూర కాదు, కర్రీ. ఎట్లా ఉంది చెప్పు ఇక టేస్ట్. మంచిగానే ఉడికింది, మస్తుంది. మాడి కొట్టిరా, మాడి వాసన వస్తుంది. గీడే అన్నము ఆ గ్యాస్ ఏమైనా కొద్దిగా రిపేర్ వచ్చింది. అన్నం కానీ దగ్గర గంటన్నర పట్టింది. మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు. పండుకున్నాం మేము, పండుకున్న వాళ్ళము మళ్ళీ లేచినాము తిందామని చెప్పేసి. టైం ఎంత అవుతుందంటే 9 అవుతుంది. కూర అయినంత దానికి డబల్ ట్రిపుల్ టైం పట్టింది. అన్నం ఆరిపోయిన అయిపో, దాని మీద పెడితే ఇంకా అయిపో 15 నిమిషాలు. మస్తు అయింది. ఇంతకుముందుకు తిన్నప్పుడు గరం మంచిగా ఉండే,
చల్లబడ్డాక మొత్తం టేస్ట్ మారిపోయింది. అప్పంచాలు వెయిట్ చేసిన దానికి ఇప్పుడు టేస్ట్ మంచిగానే ఉంది. కాకపోతే అన్నం కూర మొత్తం అన్నం గరం ఉంది, కూర చల్లగా అయింది, కానీ టేస్ట్ మాత్రం సెట్ అయింది, పర్ఫెక్ట్. మంచిగా ఉంది, చల్లగా ఉన్నా మంచిగా ఉంది. అన్నం గరగా ఉంది కాబట్టి మంచిగా సెట్ అయింది. ఈరోజు వినాయకుడు మీకు కనిపిస్తుంది కదా, రేపు ఈ టైం వరకల్లా నిమజ్జనం అయితే అయిపోతుంది. 10 అవుతుంది టైం వచ్చేసి, నాకు తెలిసి 12 దాకా ఏమి ఎగరం, 10-10:30 లోపల క్లోజ్ అయితే చేసేస్తాము. సో ఏటో అనిపిస్తుంది వినాయకుడు పోతుండు అంటేనే. ఒకప్పుడు ఫిల్మోరాలా లేకుంటే కైన్ మాస్టర్లా వీడియో ఎడిట్ చేస్తే సింగిల్ లైన్ వీడియో అంటే ఒకటే లేయర్ ఉంటుండే, ఒకటి వీడియో ఫైల్ ఒకటి ఆడియో ఫైల్. దాన్ని ఎడిట్ చేయడానికి దగ్గర మాకు ఒక 4-5 గంటలు పడుతుండే, ఒక 5 నిమిషాల వీడియో 6 నిమిషాల వీడియో అని. కాకపోతే ఈరోజు విజయాడు వచ్చేసి ఒక వీడియో ఎడిట్ చేసిండు, దాంట్లో ఎన్ని లేయర్లు ఉన్నాయి, ఎన్ని కట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్సిషన్లు ఉన్నాయి ఒకసారి మొత్తం చూడరు. ఇది మన మెయిన్ వీడియో మొత్తం సీక్వెన్స్ మీరు ఒకసారి చూడరు. దీంట్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎన్ని స్క్రీన్ రికార్డింగ్లు ఉన్నాయి, ఎన్ని ట్రాన్సిషన్లు ఉన్నాయి, ఎన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి చూడరు. ఇది ఇంకా చిన్నదే, కొన్ని వీడియోలకు అయితే ఎట్లా వస్తుంది అంటే మొత్తం మీ దాకా పోతుంది. ఇది అట్లా వేస్తే తట్టుకోదని చెప్పేసి తక్కువ ఎఫెక్ట్లు వేసుకుంటా, తక్కువ లేయర్లు యూజ్ చేసుకుంటా వాడుతున్నాము. సో ఫర్దర్గా పీసీ అప్గ్రేడ్ చేసినా లేకుంటే మ్యాక్ స్టూడియో తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇంతకంటే అడ్వాన్స్ లెవెల్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు అంటే స్టూడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు సేవ్ చేసుకున్నా, ఈఎంఐలన్నా ఎట్నో అట్లా ప్లాన్ చేసి ఖచ్చితంగా మ్యాక్ స్టూడియోనన్నా లేకుంటే విండోస్ పీసీ అయినా తీసుకుంటా. మొన్న రీసెంట్ ఒక వీడియోలో చెప్పిన ఏది తీసుకోమంటారో సజెషన్ చేయరు అని చెప్పేసి. చాలామంది విండోస్ పీసీయే తీసుకోమని చెప్పారు. కాకపోతే కొందరు ఏమని చెప్పారంటే మూవీస్కి ఎడిట్ చేస్తా, సో దాంట్లో వాళ్ళు ఏమని చెప్తుంటే మూవీస్కి ఎడిట్ చేస్తున్నా, మ్యాక్ స్టూడియోలో ఎడిట్ చేస్తున్నా, నాకు ఏమి ఇబ్బంది అయితే లేదు, ల్యాగ్ లేదు, రెండరింగ్ ఫాస్ట్గా అవుతుంది అంటే ఎక్స్పోర్ట్ ఫాస్ట్గా అవుతుంది అని కూడా చెప్తారు. సో చూడాలి. మా ఫ్రెండ్ గారిని అడిగిన, వాడు మొత్తం ఎడిటింగ్ ఫీల్డ్ అని ఇప్పటివరకు 10 నుంచి 15 ఇయర్స్ అవుతుంది వాడు చేయబట్టి, వాడు కూడా మ్యాక్ స్టూడియోని సజెస్ట్ చేస్తుండు. సో చూద్దాం ఫర్దర్లో తీసుకునే టైం వరకు. ఇప్పటికైతే ఇది బర్రా సౌండ్ వచ్చుకుంటే మాట్లాడుతుంది, వినబడుతుంది కరకర. నడిచిన రోజులు నడిపిస్తా, 2 నెలలు అయితే 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు, ఆ తర్వాత వేరే తీసుకున్నాడా మరి దీని మీద పని చేస్తాడో తెలుస్తుంది. ఇంకా 1:04 చూపిస్తుంది, టైం ఆల్రెడీ 10 అయింది. 11-11:30 అయ్యేటట్టున్నది అయిపోయే వరకు. మళ్ళీ ఎక్స్పోర్ట్ దాన్ని కాపీ చేసి అప్లోడ్ చేసేసరికి 12 పక్క. 12 కామన్ అయిపోయింది కదా ఈ మధ్యలో. అప్పుడు ఎప్పుడో ఒకసారి అవుతుండే 12, ఇప్పుడు 12 కామన్ అయిపోయింది. ఇప్పటిదాకా 1 అవర్ చూపెట్టింది కదా, మళ్ళీ 27 మినిట్స్ అయితే ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే పర్లేదు, వెయిట్ అయితే చేస్తా. 3 ఇయర్స్ నుంచి ఇట్లనే వెయిట్ చేస్తున్నా. వినాయకుడిని పెట్టినప్పటి నుంచి వెళ్ళి అసలు టైమే అడ్జస్ట్ అయితే లేదు. నైట్ బ్లాగ్స్ మెయిన్ వీడియోస్ అప్లోడ్ చేసేసరికి 1-2 అవుతుంది. తర్వాత మళ్ళీ మార్నింగ్ 6కి లేచి వాళ్ళని లేపి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ పోయి మళ్ళీ అక్కడ పూజ చేయించేసరికి ఘోరంగా టైం పడుతుంది. నిద్ర సరిపోతలేదు. నేను ఎంత ఇష్టంగా అయితే వినాయకుడిని పెట్టుకున్నానో అంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా. బట్ అయినా సరే ఇష్టంతో నేను నిలబెట్టిన వినాయకుడిని కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తాను, ఎంత సఫర్ అయినా సరే. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, ఎస్టర్డే వ్లాగ్లో టీమ్ మెంబర్స్ గురించి నేను క్లారిఫికేషన్ ఇచ్చిన కదా, చాలామంది చాలా రకాలుగా కామెంట్లు అయితే చేస్తుర్రు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లెజెండ్స్ అందరికీ వాళ్ళు అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగింది ఏం కదా అని చెప్పేసి. అండ్ బయట నుంచి వ్యూవర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి తెలియదు 3 మంత్స్ నుంచి నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏం కథ అని చెప్పేసి. వాళ్ళకు మీరైతే చెప్పేసేయండి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. నాకు తెలిసి ఆల్రెడీ చాలామంది కామెంట్లో రిప్లై అయితే ఇస్తారు. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఇవ్వగలుగుతున్నా అంటే దానికి రీజన్ నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనే కష్టపడ్డాను నేను చెప్తలేను. మన ఛానల్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నవాళ్ళైనా సరే, వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. నేను ఏదో నైట్ పూట నేను మెలకతో నుండి ఎడిటింగ్ చేసుకుంటా, నిద్ర తక్కువ పోయి వాళ్ళకంటే వాళ్ళతో పాటుగా డే టైంలో పనిచేసి రాత్రి నిద్ర లేకుండా నేను మేనేజ్ చేసిన నా వల్లనే ఛానల్ గ్రో అయిందని నేను అంటలేను. అందరం కష్టపడ్డాం, అందరం చేస్తేనే ఛానల్ వచ్చేసి ఇప్పుడు ఈ రేంజ్లో ఈ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, 3 ఇయర్స్ నుంచి నా ఛానల్ ఎవరెవరైతే వర్క్ చేసిరో
ఇప్పటి వరకు ఎవరిని కూడా నా ద్వారా నేను తీసేయలేదు. అంటే అరే నువ్వు రేపటి ఛానల్ రాకు, వెళ్ళిపోయే ఛానల్ ఉండకని చెప్పేసి నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని కూడా తీసేయలేదు. వాళ్ళు వాళ్ళ ఓన్ డిసిషన్తో మన ఛానల్ నుంచి వెళ్ళిపోయారు తప్పితే నేను ఎప్పుడు కూడా వాళ్ళను నా నుంచి నువ్వు రాకు అని చెప్పేసి తీసేయలేదు. అండ్ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మ్యాక్సిమం నేను బ్యాక్ తీసుకురావడానికే ట్రై చేసిన, ఎందుకంటే మీరు అందరూ వాళ్ళకి లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు 3 months నుంచి 4 months నుంచి ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో అది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, వ్లాగ్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి. ఐ థింక్ ఈ ఛానల్ నేను ఏవైతే మేనేజ్ చేస్తున్నానో అవి కూడా ఉండేవో కూడా నాకు తెలియదు. కొన్ని రోజుల్లో మేబీ డిలీట్ కూడా అవుతుండొచ్చు, అటువంటి ప్రాబ్లంలు అవుతున్నా. ఒకవేళ డిలీట్ అయిపోయినా కానీ మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఒకే రోజులో 100K 200K సబ్స్క్రైబర్స్ వస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. సో దానివల్లనే నేను ధైర్యంగా అయితే ఉంటున్నా. అండ్ టీం విషయం అంటారా, ఇప్పుడు ఉన్నోళ్ళు నాకు అందరు లాయల్గా వర్క్ చేస్తారు. నాకు అవసరం ఉంటే నేను మీతోనే చెప్తున్నా, సబ్స్క్రైబర్స్లో నుంచి కొంతమందిని అయితే తీసుకుంటా అని చెప్పేసి. నాకు కెమెరా పరంగా కావచ్చు, ఎడిటింగ్ పరంగా కావచ్చు, ఎవరైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మీలో నుంచి అయితే నేను తీసుకుంటా. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి అర్థం కాలే కావచ్చు, నేను స్టడీ ఇచ్చేసి అందరి పేర్లు చెప్పినా కదా, ఎవరు టీంలు ఉన్నారు ఏం కథ అని చెప్పేసి. పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీకు 2-3 daysలో అయితే తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు ఏం కథ అని చెప్పేసి. సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది, అర్థం కాని వాళ్ళకు అర్థమైన వాళ్ళు చెప్పేసేయండి. నేను ఈ మ్యాటర్ గురించి ఇంకెక్కువ డిస్కస్ చేయదలుచుకోలే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటా. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత. నైట్ నిద్ర ఉన్నా సరే లేకున్నా సరే, ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా మెయిన్ ఛానల్ ఒక వీడియో, బ్లాగ్ ఛానల్ ఒక వీడియో, కుదిరితే అప్పుడప్పుడు ఫ్యామిలీ ఛానల్లో కూడా వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తా. స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అండ్ రీల్స్ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అది కూడా స్టార్ట్ అవుతుంది వరకు. ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఎంత ప్లానింగ్ చేసినా కానీ ఒక పర్ఫెక్ట్ టీమ్, పర్ఫెక్ట్ బ్యాక్ ఎండ్ టీమ్ లేకపోతే అది మనం ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే అది వచ్చేసి ఫెయిల్ అవుతుంది. మనం అనుకున్నంత సక్సెస్ కాదు. మనం ఒక 200% ఇచ్చినా, 500% ఇచ్చినా, మనం నువ్వు ఎంత ఇచ్చినా సరే ఒక బ్యాక్ ఎండ్ టీమ్ పర్ఫెక్ట్ లేదనుకోండి, మనం ఎంత ఏం చేసినా వేస్ట్, సక్సెస్ అయితే కాదు. ఒకవేళ అయినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేంత అయితే కాదు. ఓకే గైస్, మీరేదో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చారు కావచ్చు. నా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పి మీ మూడ్ అయితే డిస్టర్బ్ అయ్యదలుచుకోలేదు, మీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది, 100% చూపిస్తుంది. ఇంకొక 1-2 minutesలో ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. అండ్ నేను ఏ విషయం గురించి కావచ్చు, టీం మెంబర్స్ ఎందుకు వస్తలేరు, ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వేరు అని చెప్పేసి డెడికేటెడ్గా వీడియోస్ వచ్చేసి ఛానల్లో పోస్ట్ అయితే చేయదలుచుకోలేదు. ఎటువంటి క్లారిఫికేషన్ అయితే ఏది అవసరం లేదు. సో ఎవరెవరైతే ఇప్పటి నుంచి మీరు 4 months నుంచి మీరు చూస్తుర్రో ఫ్రేమ్లో, వాళ్ళు వచ్చేసి మనతో కంటిన్యూ అవుతారు. ఎవరెవరైతే మీరు ఫ్రేమ్లో చూస్తలేరో వాళ్ళైతే ఇకపైన మన వీడియోలలో అయితే ఉండరు. సో ఎందుకు ఏం కథ అని చెప్పేసి మీకు ముందు రానున్న డేస్లో అయితే తెలుస్తుంది. మీ అంతలో మీరే తెలుసుకుంటారు, నేను చెప్పకున్నా సరే. సో మొత్తానికి గైస్ ఇదే ఈరోజు వీడియో. హార్డ్ వర్క్ చేయడం తెలుసు, హార్డ్ వర్క్ చేస్తాం, నడిచిన రోజులు నడుస్తుంది. టీం మెంబర్స్ కూడా ఉన్న రోజులు ఉంటారు. ఒకవేళ ఎవరు లేకుంటే మీ నుంచే ఎవరైనా తీసుకుంటా, మీలో నుంచి కూడా ఎవరు రాకుంటే నేను ఒక్కనే స్టాండ్ మీద కెమెరా పెట్టి వీడియో అయితే తీసుకుంటా. సో అక్కడ దాకా సిచ్యువేషన్ అయితే మీరు తీసుకురారు నాకు తెలుసు. సో ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, ఆ నమ్మకం అయితే నాకు ఉంది.